అన్న సైడ్ ఉంది, సైడ్ ఉంటే కలుసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారాజేశ్వర గారి నాయకత్వం, మల్లారాజేశ్వర గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ. మల్లారాజేశ్వర గారి నాయకత్వం, మల్లారాజేశ్వర సార్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 20 కోట్లు ఇవ్వాలంటే ఎవరో వాళ్ళు వెళ్ళి దాన్ని మొత్తం కూర్చుంటా. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎవరు తింటారు? దేవుడు సొమ్ము చెప్పినాడు ఎప్పుడు కూడా అక్కడ బాగుపడాడు. కొన్ని రోజులు అవుతుంది కదా, అర్థమైంది కదా. కాబట్టి వాళ్ళ సంగతి కూడా చూస్తాం. మన గ్రామానికి రావాల్సిన అభివృద్ధి నిధులు ఎందుకు రావు? ఇంత పెద్ద దేవాలయం అని వాళ్ళు కూడా సంవత్సరానికి 1-2 కోట్లు పెట్టి బాగు చేయాలి కదా, ఎందుకు చేయరు? కాబట్టి బరాబరిగా నేను ఇవాళ కొన్ని సమస్యలు మాత్రమే ఇవాళ తీసుకున్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ భవనం సరిగ్గా లేదని తెచ్చి కట్టాలనుకున్నాం. అది గ్రౌండ్ ఫ్లోర్ వేసి మిగతా కూడా వేయించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. రెండోది, ఎక్కడైతే ఆ స్కూల్ దగ్గర నుంచి లోపలికి వస్తుంటే మొత్తం డ్రైనేజ్ నీళ్లు ఉంటున్నాయి, ఆ డ్రైనేజ్ కూడా ఖచ్చితంగా నేను బాగు చేపిస్తా. అదేవిధంగా వాటర్ ఎవరైతే ఈ ఏరియాలో కొద్దిగా సరిగ్గా రావట్లేదో, కొత్త ఏరియా ఉన్నది, దానికి కావాల్సిన అదనపు OHR కూడా కావాలని చెప్పేసి ఓవర్ హెడ్ ట్యాంక్ దాన్ని కూడా ఖచ్చితంగా నేను శాంక్షన్ చేపిస్తానని మీకు నేను తెలియజేస్తున్నా. ఆయన కూడా చేయాలని ఉత్సాహం ఉన్నది, ఆయన కూడా పేరు వస్తుంది. కాబట్టి ఆయన ఇల్లైతే మామూలుగా ఉన్నది, కానీ కష్టపడి మీ అందరి యొక్క ఆశీర్వాదం పొందిండు. ఆయన ఖచ్చితంగా తమ్ముని కూడా నేను ప్రతిసారి గుర్తు చేయించి ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా చెప్పి, నేను చెప్పిన 5-6 అంశాలే కాకుండా ఓవరాల్ కొమరవెల్లి ప్రణాళిక కూడా చేయించి అధికారులతో కూర్చొని ఆ యొక్క మంత్రులు కానీ, డెవలప్మెంట్ మినిస్టర్ కానీ, పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, ఇరిగేషన్ మినిస్టర్ కానీ, R&B మినిస్టర్ కానీ, వీళ్ళు నలుగురితో కూర్చొని ఎక్కడెక్కడ ఏం కావాలో ఒక సమగ్రమైన ప్రణాళిక వేసి, అది సూక్ష్మ ప్రణాళిక అంటే తక్కువ సమయంలో స్వల్పకాలిక సమయంలో చేసేది ఏమున్నది, దీర్ఘకాలంలో చేసేది ఏమున్నది కూడా దానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గర అవసరమైతే నేను ఇప్పుడు కలవలే. ఈ యొక్క కొమరవెల్లి అభివృద్ధి కోసం మాత్రం కలిసి నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడిగి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తున్నా. ఒకవేళ వాళ్ళు కలవక ఉంటే దాన్ని చూద్దాం. నా ప్రయత్నంలో లోపం మాత్రం ఉండదు. ఎట్లయినా కూడా ఎక్కడి నుంచి డబ్బులు అయితే తీసుకొచ్చేసి చేసే పని మాత్రం నేను చేస్తా. కాబట్టి ఎన్నికైన సర్పంచ్లు అందరూ కూడా మీ దగ్గర ఉండే నిధులు, ఎందుకంటే మీ దగ్గర కొద్దిగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెల్లగా ఒక దగ్గర మొదలు పెడితే కొమరవెల్లి మండలం కూడా మెల్లగా తయారు చేయొచ్చు. ఒకసారి కొమరవెల్లికి హెడ్ క్వార్టర్స్కి వస్తే ఆ కొమరవెల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఇలా యాత్రికులు వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి మరి వాళ్ళకి ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.